ఇప్పుడు నీళ్లు రావాలంటే మీకు దండం పెడతా చెప్పినాను. రైతులకు నీళ్లు కావాలి. పంటలన్నీ 1000 ఎకరాలు ఎండిపోతుంది. రేపు నన్ను వదిలిపెట్టండి. అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో తెలవాలి. ముఖ్యమంత్రి అట్లనే ఉన్నాడు, మంత్రి ఇట్లనే ఉన్నాడు. మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. పోలీసులు దయచేసి నీళ్లు కావాలని అడిగితే మోటార్లు ఉడవికపోతున్నారు, స్టార్టర్లు ఉడవికపోతున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాలలో ఎండిపోతున్నటువంటి పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోగా కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. ఇవాళ నీళ్లు కావాలని ఘర్షకుర్తిలో ఒక రైతు అడిగితే ఆయనకు సంబంధించిన మోటార్లు, స్టార్టర్లు అన్నీ కూడా ఉడవికి మరి భూమి మీద వేసినటువంటి పరిస్థితి వచ్చి అక్కడ పంటలు ఎండిపోతున్నాయి. పంటలు చొప్పదండి నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఎండిపోతూ ఉంటే మరి ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. డిసెంబర్ మాసం నుంచి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయండి, చెరువులను నింపండి, కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి డిసెంబర్ మాసం నుండి బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేస్తూ ఉన్నది. ఎన్నిసార్లు అడిగితే హౌస్ అరెస్టులు, మరి అరెస్టులు, కేసులు పెట్టుడు తప్ప ఇప్పటి వరకు మరి నీళ్ళు ఇచ్చినటువంటి పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నటువంటి సందర్భంలో మరి 1 ఎకరం కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించి రైతులను కడుపులో పెట్టి కాపాడుకున్నాం. పంటలను బ్రహ్మాండంగా భూమికి బరువైతనంత పంట పండింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అరెస్ట్ అక్కడ గంగాధరలో ఇవాళ మరి వాళ్ళ కడుపు గాలి, వాళ్ళ యొక్క ఇబ్బందులు, పంటలు ఎండిపోయి 5 బోర్లు, ఒక రైతు 5 బోర్లు వేస్తే ఒక చుక్క కూడా నీరు రాలే. అంటే అదేవిధంగా మేము ఉన్నప్పుడు మరి బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ కూడా కరువు వచ్చిన పరిస్థితి రాలే, 1 ఎకరం కూడా ఎండాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆయనకు లేదు. ఎంతసేపు హైదరాబాద్లో ఉంటాడు, ఎటో తిరుగుతాడు తప్ప ఇక్కడ ప్రజల సమస్యలు కానీ రైతాంగ సమస్యలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లేడు. కనుక నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా ఎండిపోయిన పంటలకు ఎకరాన 20,000 రూపాయలను నష్టపరిహారాన్ని అందజేయండి. ఎకరాన 20,000 రూపాయలను నష్టపరిహారాన్ని అందజేయండి. పెట్టుబడి పెట్టిండు, మరి ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క 6 కాలం రైతన్న కష్టపడి మరి ఇవాళ నోటికాడికి వచ్చిన బుక్క ఎత్తుకపోయినట్టుగా ఇలా మరి పొట్టకొచ్చినటువంటి వడ్లన్నీ కూడా ఎండిపోయి ఇవాళ చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో వెంటనే నారాయణపూర్ ద్వారా నీళ్లను విడుదల చేయండి, చెరువులను నింపండి, కాలువల ద్వారా నీటిని అందజేసి ఉన్న పంటలన్నా అసలు రైతులు
10 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు 3 ఎకరాలే వేసుకున్నారు. ఆ 3 ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి దిక్కు లేనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కనుక నేను వెంటనే ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మరి నీళ్ళ శాఖ మంత్రి మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు మరి వెంటనే నీళ్ళు ఇస్తాం, నారాయణపూర్ను బాగు చేస్తాం, ప్రాజెక్టు తొందరగా పూర్తి చేస్తాం, 70 కోట్లు ఇస్తున్నాను అన్నాడు. 70 కోట్లు కాదు, 7 కొత్తలు కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. మరి ఆ ప్రాజెక్టు సంగతి అటుంచి ఉన్న నీళ్లను ఒకే పంపు నడిపి అటు వేములవాడకు ఆయననేమో వేములవాడ ఎమ్మెల్యేనేమో ఆది శ్రీనివాసు నీళ్లు తీసుకుపోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అసమర్థ చాతగారి దద్దమ్మ ఎమ్మెల్యే ఇవాళ ఈ నియోజకవర్గానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేడో మరి ఈ మేము రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం. మరి అక్కడ వేములవాడ ఎమ్మెల్యేనో నీళ్ళు తీసుకుపోతాడు, ఈ చాతగారి దద్దమ్మనేమో ఇక్కడ ఎకరాలు ఎండిపోతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోతున్నాడు. కనుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తయ్యేనా అని నేను అడుగుతూ, అదేవిధంగా వెంటనే మా వాళ్ళు ధర్నా చేసినటువంటి రైతాంగాన్ని, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇది ప్రజాస్వామ్యం కూనీ జరుగుతూ ఉంది, ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తలేదు, ఎమర్జెన్సీ పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిండు అసెంబ్లీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడనే అధికారులను ఆదేశించండి అసెంబ్లీలో. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో, అరే చాతగారి దద్దమ్మ వెధవ, నువ్వు అక్కడ అసెంబ్లీలో మాట్లాడు రైతాంగం కోసం నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. కనుక నువ్వు వెంటనే మరి నీళ్లు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ, అసెంబ్లీ సెక్షన్ల లోపు మళ్ళీ కనుక నీళ్లు ఇవ్వకపోతే, ఎండిపోయిన పంటలకు పరిహారం అయిపోతే మళ్ళీ రైతుల పక్షాన కొట్లాడతాం, బరాబర్ పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తాం.